హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. టూరిజం సెక్టార్కి సంబంధించి పర్యాటక రంగం అంటాం. మన దేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. మరి వాటిలో మనం గనక పర్యాటకాన్ని పెంచుకోగలిగితే అప్పుడు మన ఎకానమీకి అది ఎంతో వృద్ధిని చేకూరుస్తుంది. అంటే మన జీడిపి పెరుగుదలలో అది ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ మన దేశంలో పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలు చాలా ఉన్నా, సాంస్కృతిక విశేషాలు చాలా ఉన్నా కూడా ఆల్రెడీ కోవిడ్ టైంలో మనం చూసాము ఎంతగా ఈ పర్యాటక రంగం అన్నటువంటిది పడిపోయింది అనేసి. మళ్ళీ అది పుంజుకుంటూ ఉంది ఇప్పుడిప్పుడు. మరి ఈ నేపథ్యంలో టూరిజంని మరింత డెవలప్ చేసేలాగా ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. ఆ ఇనిషియేటివ్స్ తీసుకొస్తే సరిపోదు, వాటిని సమగ్రంగా అమలు చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అలా సమర్థవంతంగా సమగ్రమైనటువంటి ప్రణాళికల్ని గనక అభివృద్ధి చేస్తే మన పర్యాటక రంగాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తే గత ఏడాది మన దేశంలో విమాన ప్రయాణాలకి సంబంధించి చూస్తే 15.2 కోట్లకు పెరిగాయి. అవునా? అంటే 2022తో పోలిస్తే ఇది 24% ఎక్కువ. అంతేకాదు 2023లో ఈ పర్యాటక ప్రయాణ రంగాల వల్ల భారత జీడిపికి ఎన్నో లక్షల కోట్ల వాటా వచ్చింది. మరి 2024లో కూడా మన జీడిపిలో పర్యాటక ప్రయాణ రంగాల వాటా 21 లక్షల కోట్లకు పెరుగుతుంది. అదనంగా 24 లక్షల మందికి దీనివల్ల ఉపాధి వస్తుంది అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మన భారత జీడిపిలో పర్యాటకం అలాగే ఆతిథ్య రంగ వాటా 10%గా ఉంది. మరి ఇందులోనూ ప్రాధాన్య రంగాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తే గనక వీటి వాటా మరింత పెరుగుతుంది కదా. అంతేనా? మరి దానికోసం నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అలాగే టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సేఫ్టీని ఎన్ష్యూర్ చేయాలి, వాళ్ళకి సెక్యూరిటీని కల్పించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అట్లాగే మన హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెనోవేషన్ అన్నటువంటిది చేయించాలి, వాటిని పర్యాటక ప్రదేశాలుగా గుర్తించటం, అక్కడ మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయటం, ఇవన్నీ గనక చేస్తే మన పర్యాటకం అన్నటువంటిది అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఇప్పటికీ గుర్తించినటువంటి ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నింటినీ గుర్తించి వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అలా చేస్తే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద కలిగి ఉన్నందువల్ల మనకి పర్యాటక రంగం మరింత ముందుకెళ్లే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. మరి దానికి కావాల్సినటువంటి ఆ నెససరీ ఏవైతే చేంజెస్ అవసరమో వాటిని ప్రభుత్వం తీసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జెమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే? ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటే ఏంటి, అసెంబ్లీలకి అలాగే పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు అన్నటువంటివి జరగటం, దాన్నే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేసి పిలుస్తాం. అలాంటి జెమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాల మీద మన ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈయనతో ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. వీళ్ళు ఒక రిపోర్ట్ని ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం జెమిలీ ఎన్నికలు అన్నటువంటివి సాధ్యమే, కానీ కొన్ని ఫేజెస్లో వాటిని నిర్వహించాల్సి వస్తుంది అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. మరి ఆ నేపథ్యంలో జెమిలీ ఎన్నికలు అమలు చేసి చూపిస్తామన్నట్టుగా ఇక్కడ మన హోం మంత్రి చెప్తూ ఉన్నారు. అలాగే జనగణన మీద అంటే సెన్సస్ మీద కూడా తొందరలో కార్యాచరణ అన్నటువంటిది ఇస్తాము అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి. మన శరీరంలో ఉండేటటువంటి అవయవాలు కానీ కండరాలు కానీ వాటిని క్షీణింపజేసే ఒక డీజెనరేటివ్ వ్యాధితో బాధపడే వాళ్ళకి టెక్ కంపెనీ అయినటువంటి సింక్రాన్ ఒక న్యూస్ చెప్పింది. అదేంటంటే కేవలం మెదడు సంకేతాల ఆధారంగా అలెక్సాకి కమాండ్స్ ఇవ్వచ్చు, ఆదేశాలు ఇవ్వచ్చు. అంటే మెదడులో ఉన్నటువంటి ఆలోచనలతోనే మనకి పరికరాలు అన్నటువంటివి పనిచేస్తాయి. 64 ఏళ్ళ ఒక వృద్ధుడికి సంబంధించి ఈ పరికరాన్ని అమర్చి టెస్ట్ చేశారనమాట. సో మనకి ఈ ఏఎల్ఎస్ ఏదైతే ఉంటుందో అంటే ఈ మన శరీరంలో ఉండే అవయవాలు, కండరాలు వీటిని క్షీణింపజేసే డీజనరేటివ్ వ్యాధి అనమాట. మరి అలాంటి సమస్యతో బాధపడుతున్నటువంటి ఒక పేషెంట్ సహాయంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సో అతను తన మైండ్లో ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వీడియో కాల్స్ చేయటం, సంగీతాన్ని వినటం, షోస్ని స్ట్రీమ్ చేసుకోవటం, అలాగే స్మార్ట్ హోమ్ డివైస్ని వినియోగించుకోవటం, ఆన్లైన్ షాపింగ్, పుస్తకాలు చదవటం, ఇలాంటి చాలా ఆదేశాలని అలెక్సాకి ఇవ్వగలిగారనమాట. ఆ నేపథ్యంలో మనకి టెక్నాలజీ పరంగా ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి.
రీసెంట్గా లాన్సెట్ వైద్య విజ్ఞాన పత్రిక ఒక అధ్యయన నివేదికనిచ్చింది. దేనికి సంబంధించింది అంటే యాంటీబయాటిక్స్కి సంబంధించి. ఏమని చెప్పింది ఈ అధ్యయన నివేదిక అంటే విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ని వాడుతూ ఉన్నారు. దాంతో ఆ మందుల్ని తట్టుకునే శక్తిని ఆ బ్యాక్టీరియా అన్నటువంటిది సంతరించుకుంటోంది. దానివల్ల యాంటీబయాటిక్స్ పనిచేయకపోవటం వల్ల 1990 నుంచి 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. వచ్చే 25 ఏళ్లలో ఈ యాంటీబయాటిక్స్కి లొంగనటువంటి రోగాల వల్ల దాదాపు 3.9 కోట్ల మంది మరణించేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఈ పత్రిక హెచ్చరిస్తోంది. అందులో ఎక్కువ మరణాలు మన భారతదేశం, అలాగే పాకిస్తాన్, అలాగే బంగ్లాదేశ్ వీటిలో సంభవించబోతున్నాయి అన్నట్టుగా చెప్పారనమాట. అంటే మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నటువంటిది పెరుగుతోంది, ఏఎంఆర్ అంటాం. దీని గురించి మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్లోను మెయిన్స్లో కూడా ఇంపార్టెంట్. సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి అని అడగచ్చు. అంటే యాంటీబయాటిక్స్ నిరోధకత అంటాము. అంటే యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టుగా వాడటం వల్ల మనము చాలామంది సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే యాంటీబయాటిక్స్ ఇంత పరిధిలో ఈ టైంకి వాడాలి అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఒకరోజు వేసుకొని ఆపేయటం లేదా 10 రోజులు కంటిన్యూస్గా వాడటం, ఇలా ఇష్టం వచ్చినట్టుగా సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవటం వల్ల కూడా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నటువంటిది పెరుగుతోందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సైక్లోన్కి సంబంధించి. సైక్లోన్ యాగి అన్నటువంటిది. ఈ సైక్లోన్ యాగి యొక్క మరణాలు అన్నటువంటివి 500 దాటాయి. అందులో మయన్మార్లోనే 226 మంది చనిపోయారు. అందులో వరదలు కావచ్చు, కొండ చర్యలు విరిగిపడటం కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా. ఇది కాకుండా థాయిలాండ్, లావోస్, వియత్నాం వీటిలో కూడా ఈ తుఫానుకు సంబంధించిన మరణాలు అన్నటువంటివి నమోదయ్యాయన్నమాట. సో ఈ నేపథ్యంలో ఒక సైక్లోన్ అన్నటువంటిది ఫామ్ అవ్వాలి అంటే దానికంటూ కొన్ని ప్రీ కండిషన్స్ అన్నటువంటివి ఉండాలి. అంటే ఈ కండిషన్స్ ఉంటేనే సైక్లోన్స్ అక్కడ ఫామ్ అవుతాయి అన్నట్టుగా. ఆ కండిషన్స్ ఏంటి? ఒకటి వచ్చేసరికి సీ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ సీ సర్ఫేస్ అన్నటువంటివి పెద్దదిగా ఉండాలి, లార్జ్ సీ సర్ఫేస్ ఉండాలి. అట్లానే టెంపరేచర్ అన్నటువంటిది టెంపరేచర్ మోర్ దాన్ 27 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి. అంతేకాదు కోరియాలిస్ ఫోర్స్ అన్నటువంటిది ప్రెజెంట్ అయి ఉండాలి. కోరియాలిస్ ఫోర్స్ అన్నటువంటిది ఉండాలి. అలాగే వర్టికల్ విండ్ స్పీడ్ ఉంటుంది కదా, ఆ విండ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా తక్కువ డిఫరెన్స్ అన్నటువంటిది స్మాల్ డిఫరెన్స్ అయినా ఉండాలి. అలాగే అక్కడ ఒక ఆల్రెడీ లో ప్రెషర్ ఏరియా అన్నటువంటిది ఉండాలి. లో ప్రెషర్ ఏరియా అక్కడ ప్రీ ఎగ్జిస్ట్ అయి ఉండాలన్నమాట. దాంతోపాటుగా అంటే లో లెవెల్ సైక్లోనిక్ సర్క్యులేషన్ జరగటానికి మనకి అట్మాస్ఫరిక్ ప్రెజర్ అన్నటువంటిది చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అందుకే లో ప్రెషర్ ఏరియా అన్నటువంటిది అక్కడ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అంటే విండ్స్లో కూడా మరి హైట్తో పాటు చాలా గ్రేట్ వేరియేషన్ అన్నటువంటిది ఉండకూడదు, చాలా తక్కువ ఉండాలి. అందుకే లో విండ్ షియర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ ఉంటే సైక్లోన్ అక్కడ ఫామ్ అవ్వటానికి మనకి అవకాశాలు ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ చూడండి, ఒడిశాలో సుభద్ర యోజన అన్నటువంటి దాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. మరి ఈ సుభద్ర యోజన కింద ఏంటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా ఆ రాష్ట్రంలోని ఎంపిక చేసినటువంటి మహిళల ఖాతాలో సంవత్సరానికి అంటే పర్ ఇయర్ 10,000ని ఇస్తారు వాళ్ళకి. అలా ఎంపిక చేసినటువంటి 21 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి ఇలా ప్రతి సంవత్సరం 10,000 చొప్పున 5 సంవత్సరాలు ఇస్తారనమాట. అంటే 50,000 రూపాయలని వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తారు. దీని ద్వారా ఫినాన్షియల్ ఇంక్లూజన్ అన్నటువంటిది జరుగుతుంది. దాదాపు 25 లక్షల మంది దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు అనేసి అంచనా. నెక్స్ట్ చూడండి, విద్యుత్ స్టోరేజ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆ కొత్త పాలసీకి సంబంధించి ఏంటి అంటే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 అంటాం. 4P విధానంలో దీన్ని అమలు చేయబోతున్నారు. 4P ఏంటి? మనకి ఇప్పటిదాకా PPP విధానం తెలుసు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు 4P ఏంటి అంటే ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం 4P అన్నటువంటి విధానం. దీంట్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చేలాగా నిబంధనలు అన్నటువంటివి రూపొందించారు. మరి ఇందులో భాగంగా సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రోత్సాహకాలు, సౌర పవన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ప్రోత్సాహకాలు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్కి, అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సంస్థలకి, జీవ ఇంధన ప్రాజెక్టులకి, కంప్రెస్డ్ బయోగ్యాస్ కావచ్చు, 2G ఇథనాల్ ప్లాంట్ కావచ్చు, వీటికి సంబంధించి, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్కి, అలాగే హైడ్రోజన్ తయారీ మరియు రీఫ్యూయలింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి,
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తయారీ యూనిట్లకి, ఈవీల ఛార్జింగ్కి సంబంధించి మౌలిక సదుపాయాలకి, వీటన్నింటికీ కూడా పెట్టుబడిదారులకి ప్రోత్సాహకాలన్నటువంటివి ప్రభుత్వం అందిస్తుందన్నమాట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన లక్ష్యాలని సాధించాలి అన్నట్టుగా 3D అంటే ఏంటి? ఒక డి వచ్చేసరికి డెమోక్రటైజేషన్, డీసెంట్రలైజేషన్, డైనమిక్ పాలసీ విధానం అంటాము. ఈ 3D విధానంలో ప్రభుత్వం మన ఈ ఇంధన లక్ష్యాలని సాధించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుందనమాట. నెక్స్ట్ చూడండి, ఇన్స్టాగ్రామ్. మనకి సోషల్ మీడియా అన్నటువంటిది ఎస్ఏకి సంబంధించి అడిగే పొటెన్షియల్ ఉన్నటువంటి క్వశ్చన్. సో సోషల్ మీడియా అన్నటువంటిది బూన్ ఆర్ బేన్ అని అడగచ్చు, డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనేసి అడగచ్చు, సో ఎక్స్ప్లెయిన్ అనేసి మనకు అడగచ్చు అనమాట. అయితే ఇప్పుడు అందులో ఒకటైనటువంటి ఇన్స్టాగ్రామ్ అన్నటువంటిది మెటా వాళ్ళది, మనకి తెలుసు కదా, ఇంతకుముందు ఫేస్బుక్, ఇప్పుడు మెటా కంపెనీకి సంబంధించింది ఇన్స్టాగ్రామ్. సో ఈ ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తోంది అంటే ప్రత్యేక టీన్ అకౌంట్స్ని తీసుకొచ్చింది, అంటే యువ ఖాతాల్ని తీసుకొచ్చింది. సో 18 ఏళ్ల లోపు వాళ్ళు ఆ యువ ఖాతాల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వీటిలోకి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. జనవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారనమాట. మరి ఇందులో ఏం చేస్తారు? 18 ఏళ్ల లోపు వాళ్ళకి ఇక మీద ఈ టీన్ అకౌంట్స్ని ఇస్తారు. అప్పటికే ఉన్న ఖాతాలని 60 డేస్ లోపల టీన్ అకౌంట్స్గా మారుస్తారనమాట. వాటిలో పిల్లలకు సంబంధించిన భద్రతను మెరుగుపరుస్తారు, తల్లిదండ్రులు నిఘా ఉండేలాగా, నియంత్రణ ఉండేలాగా చూసుకుంటారు. మరి ఇక్కడ 16 ఏళ్ల లోపు ఉన్నటువంటి యూజర్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్ని కనుక మార్చాలి అనుకుంటే అప్పుడు తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. దానివల్ల పిల్లలు వాడే ఇన్స్టా ఖాతా మీద తల్లిదండ్రుల నిఘా అన్నటువంటిది సాధ్యమవుతుంది అన్నట్టుగా. అంతేకాదు టీన్ అకౌంట్స్ అన్ని డిఫాల్ట్గా ప్రైవేట్ అకౌంట్స్గానే ఉంటాయి కాబట్టి కొత్తగా ఎవరన్నా మైనర్ల ఖాతాలను అనుసరించాలి అంటే వాటికి సంబంధించి ఆ రిక్వెస్ట్ అన్నటువంటిది వస్తుంది, దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళ కంటెంట్ అన్నటువంటిది ప్రైవేట్గా ఉంటుంది, అవును కదా. సో అలా అనమాట. అంతేకాదు ఫీడ్ ఏదైతే వాళ్ళకు చూపిస్తారో దాని మీద కూడా నియంత్రణ అన్నటువంటిది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు సిబిఐ. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. మరి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు? ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తూ ఉన్నాను, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి అందులో నిలబడి ప్రజలు నన్ను ఎన్నుకున్న తర్వాతే నేను పరిపాలన చేస్తాను అన్నట్టుగా అన్నారు. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆయన రాజీనామా చేయబోతున్నారు. మరి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగుతారు అంటే ఆప్ యువ నాయకురాలైనటువంటి అతిషి మార్లేనా సింగ్. ఈమె కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారనమాట. అక్కడ పార్టీ శాసనసభ పక్ష సమావేశం అన్నటువంటి జరిగింది. అందులో ఎమ్మెల్యేలందరూ కలిసి ఆమెని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనమాట. మరి ఆ నేపథ్యంలో 26, 27 తేదీల్లో ఈమె ప్రమాణ స్వీకారం అనేటటువంటిది ఉండొచ్చు. సో ఢిల్లీకి కొత్త సీఎంగా ఇప్పుడు ఎవరు వస్తూ ఉన్నారు? ఆతిషి మార్లేనా సింగ్. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా అన్నటువంటి దానికి సంబంధించి. ఏంటి హైడ్రా అంటే? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేసి పిలుస్తూ ఉంటాం, హైడ్రా అనేసి. సో ఈ హైడ్రా అనేటటువంటిది ఒక స్వతంత్ర వ్యవస్థ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఆ శివార్లలో ఉండేటటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీలు కావచ్చు, వీటి పరిధిలో దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా విధులు నిర్వహిస్తుందన్నమాట. ప్రజల్ని విపత్తు నుంచి రక్షించేందుకు, ప్రజల ఆస్తుల యొక్క రక్షణ, నిబంధనల ఉల్లంఘన, వీటి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ హైడ్రా అన్నటువంటి వ్యవస్థ పనిచేస్తుంది. మరి ఈ హైడ్రాకి అఖిల భారత సర్వీస్కి సంబంధించినటువంటి కార్యదర్శి కావచ్చు, లేదా అంతకు మించి హోదా కలిగినటువంటి అధికారి ఇక్కడ కమిషనర్గా ఉంటారన్నమాట. అయితే ఈ హైడ్రా ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పిన జీహెచ్ఎంసీతో పాటు శివార్లలో ఉండేటటువంటి ఈ జిల్లాల్లో ఆ ప్రాంతాలకు విపత్తు నుంచి రక్షణల రూపకల్పనకు కావచ్చు, అట్లాగే జాతీయ స్థాయి విపత్తు స్పందన బృందాలు, వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఉంటుంది. వాటితో పాటుగా వాతావరణ సమాచారం ఏదైతే ఉంటుందో ఆ వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు అన్నటువంటివి చేపట్టేలాగా చూస్తుంది. విపత్తు స్పందన బృందాలని ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ లేదా స్థానిక సంస్థలు ఉంటాయి కదా, అక్కడ లేఅవుట్ల ఖాళీ స్థలాలేంటి, పార్కులేంటి, పరిశ్రమల శాఖ స్థలాలేంటి, జల వనరులను ఏమన్నా ఆక్రమించారా, వాటి మీద ఫిర్యాదులు స్వీకరించడం, వాటి మీద విచారణ చేపట్టడం, ఆక్రమణలు ఏవైతే ఉంటాయో ఆ ఆక్రమణల్ని అడ్డుకోవటం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి అంశాలే అన్నమాట.
సో ఇవన్నీ చేయటం ద్వారా హైదరాబాద్ భవిష్యత్తుకి హైడ్రా అన్నటువంటిది గ్యారంటీ ఇస్తుంది అన్నట్టుగా ఇక్కడ సీఎం చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఏ ప్రముఖ తెలుగు రచయిత రచించినటువంటి మాయాలోకం అనే నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ప్రకటించారు అంటే పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. ఈయన రాసినటువంటి మాయాలోకం అన్నటువంటి నవలకి ఇది వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డుని గెలుచుకున్నటువంటి తెలంగాణ రచయిత ఎవరు అంటే రమేష్ కార్తీక్ నాయక్. 26 ఏళ్ళు. ఇలా ఈ అవార్డుకి ఎంపికైన వాళ్ళలో అతి చిన్న వయస్కుడు కూడా ఇతనే. అంతేకాదు గిరిజన తెగకి సంబంధించినటువంటి రచయిత కూడా ఇతనే. ఈయన రాసినటువంటి తెలుగు కథల సంపుటి అయినటువంటి డావ్లో లేదా విషాద గీతం అన్నటువంటి రచనకి ఈ పురస్కారం అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి, ప్రముఖ అంతర్జాతీయ మేధా సంస్థ అయినటువంటి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సిప్రి అంటాం. ఇది రీసెంట్గా విడుదల చేసినటువంటి వార్షిక ఇయర్ బుక్ ప్రకారం 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయి అంటే న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 12,121. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చట్టసభల్లో బీసీలకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి 33% రిజర్వేషన్లు కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు క్యాబినెట్ ముందుకెళ్ళబోతోంది. ఆ తర్వాత బిల్లుగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతాము అన్నట్టుగా అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీల్లో 139 కులాల వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రభుత్వ లబ్ధి అందేలాగా మొత్తం 56 బీసీ కార్పొరేషన్స్ అన్నటువంటివి ఉన్నాయి. మరి వాటన్నింటినీ పునర్వ్యవస్థీకరించాలి. వాళ్ళు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేలాగా కార్పొరేషన్ల ద్వారా నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక ప్రణాళిక రూపొందించాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాలు ఏవైతే ఉంటాయో వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ఆర్టీజీఎస్తో అనుసంధానం చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటి రిజర్వేషన్స్ అన్నటువంటి టాపిక్కి దీన్ని మనం లింక్ చేసుకుంటాము. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్స్ ఇచ్చేలాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, అవునా? మరి ఆ చట్టం ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చూడండి, స్టార్టప్ ఇండియాకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు వ్యవస్థల్ని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేలాగా కంపెనీల చట్టం కంపెనీస్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 8 కింద ఒక లాభాపేక్ష లేనటువంటి సంస్థగా అంటే నాన్ ఫర్ ప్రాఫిట్ కంపెనీని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా గవర్నమెంట్ నిర్ణయించిందనమాట. అంటే దేనికోసం ఇది అంటే పెట్టుబడుల ప్రోత్సాహకానికి ఒక జాతీయ వ్యవస్థగా ఉండాలి అన్నట్టుగా. ఆల్రెడీ మనకి ఇన్వెస్ట్ ఇండియా అనేది ఉంది, ఆ తరహాలోనే ఈ సంస్థ కూడా ఉంటుందన్నమాట. సో ఈ సంస్థ ఏం చేస్తుంది, స్టార్టప్ ఇండియాకి సంబంధించిన అన్ని కార్యకలాపాలని అన్ని వ్యవస్థల్ని ఒకే దాని కిందకి తీసుకురావటం. నెక్స్ట్ చూడండి, ఇరాన్ 2024 సెప్టెంబర్ 14న విజయవంతంగా చమ్రాన్-1 అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. మరి ఆ దేశపు పారామిలిటరీ దళమైనటువంటి రివల్యూషనరీ గార్డ్ ఇది తయారు చేసినటువంటి కయీమ్-100 అనే ఒక ఘన ఇంధన రాకెట్ సహాయంతో మొత్తం 60 కిలోల ఈ చమ్రాన్-1 అనే ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలోకి అంటే లో అర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టారు. అలాగే ఇదే రాకెట్ సహాయంతోనే 2024 జనవరిలో కూడా మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. మరి ఆ మొదటి ఉపగ్రహ ప్రయోగం పేరేంటి, ఆ ఉపగ్రహం ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్తారా? నెక్స్ట్ చూడండి, డేటా నిల్వ ఎన్క్రిప్షన్ కోసం అధునాతన ఎలక్ట్రానిక్ సాధనాల అభివృద్ధికి ఢిల్లీలో ఉన్నటువంటి ఐఐటి పరిశోధకులు ఏం చేశారు అంటే ఒక సైక్లిక్ ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ పాలిమర్ మెటీరియల్ ఆధారిత ఛార్జ్ రేటింగ్ యంత్రాన్ని తీసుకొచ్చారనమాట. మనం చూస్తే ఎలక్ట్రానిక్ సాధనాల అభివృద్ధి కోసం వాటి యొక్క డేటా నిల్వ ఎన్క్రిప్షన్ వీటన్నింటికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. మరి ఎవరితో కలిసి రూపొందించారు, జర్మనీలో ఉన్నటువంటి మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్ రీసెర్చ్ అలాగే స్టుట్గార్ట్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీతో కలిసి దీన్ని రూపొందించారన్నమాట. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అగ్రిహబ్ ఆవిష్కరణ కేంద్రం ఇన్నోవేషన్ సెంటర్ మన దేశంలో వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్గా గుర్తింపు పొందింది. మరి ఎలాంటి టెక్నాలజీలను ఇక్కడ వాడుతున్నారు అంటే వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు వస్తున్నాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతున్నారు, రోబోటిక్స్ అలాగే డ్రోన్స్ క్లౌడ్స్ ఇలాంటివన్నీ కూడా వాడుతూ
రైతుల సమస్యలకి పరిష్కారాలు చూపించే ఆలోచనలు కనుగొంటున్నారు అన్నట్టుగా వీళ్ళకి మొదటి ఇంక్యుబేటర్ సంస్థగా గుర్తింపు అన్నటువంటిది వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, గత 10 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు అన్నటువంటిది పెరిగింది. అంటే ఏంటి, ఇక్కడ వాణిజ్య లోటు పెరిగింది, మనకి ఇది నెగిటివ్ అన్నమాట. 10 నెలల గరిష్టానికి పెరిగింది. వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అంటాము. ఏంటి ట్రేడ్ డెఫిసిట్ అంటే, మనకి ట్రేడ్ జరిగినప్పుడు, ట్రేడ్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ అలాగే ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అందులో ఒకవేళ ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటే దానివల్ల ఏమవుతుంది, మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మన దగ్గర నుంచి, మన చేతి నుంచి ఎక్కువ డబ్బులు అన్నటువంటివి ఖర్చు అవుతాయి కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది వస్తుంది. అలా కాకుండా మన ఎక్స్పోర్ట్సే ఎక్కువ ఉండి మన ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు అన్నటువంటివి తక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మన చేతిలోనే డబ్బు ఎక్కువ మిగులుతుంది. దాన్నే ట్రేడ్ సర్ప్లస్ అనేసి మనం పిలుస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది, 10 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు అన్నటువంటిది పెరిగింది. చూడండి, 2.46 లక్షల కోట్లుగా ఆగస్టులో వాణిజ్య లోటు అన్నటువంటిది నమోదైందనమాట. ఇవి ఇవాల్టి ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.